హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీపీ గేమర్ ఎఫ్ఎఫ్. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మనం చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అయితే లైక్ అయితే చేయండి. వీడియోకి లైక్ చేస్తే వేరే వాళ్ళకి అయితే రికమెండ్ అవుతుంది. అట్లే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే రీచ్ అయితే వస్తుంది. అప్పుడు వీడియోస్ చేయడానికి సపోర్టివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు అయితే టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి నరుటో షిప్డెన్ తర్వాత ఏ యానిమీ కొలాబరేషన్ ఆర్ ఏ కొలాబరేషన్ అయితే మెయిన్గా ఉండబోతుందని అయితే చాలామంది అడుగుతారు. నేనైతే బెంటెన్ అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. బెంటెన్ అయితే కన్ఫామ్ అయిపోయింది. దీపావళి తర్వాత అయితే బెంటెనే ఉండొచ్చు. ఫస్ట్ OB50 అప్డేట్లో వచ్చేసి అడ్వాన్స్ సర్వర్ వచ్చిన తర్వాత మనకు కన్ఫామ్ అయితే అయిపోతుంది. చూసుకోవచ్చు కొన్ని ఐటమ్స్ అయితే బెంటెన్ నుంచి అయితే లీక్ అయిపోయినాయి. ఇక్కడ తర్వాత చూసుకుంటే మనకి FFWS ఈవెంట్కి సంబంధించినవి కూడా ఇక్కడ గ్లూ వాల్ అండ్ మనకు ఒక బ్యాక్ ప్యాక్ ఉంది. ఇక్కడ బండిలు ఇవన్నీ అయితే మనకైతే వచ్చిన లీక్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు FFWSకి సంబంధించిన బ్యాక్ ప్యాక్ ఒకటి, మళ్ళీ మనకు ఇక్కడ చూసుకుంటే ఒక బండిల్ ఉంది, గ్రానైట్ స్కిన్, మనకు ప్యాన్ స్కిన్ ఒకటి అయితే ఉంది. చూసుకోవచ్చు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మనకు బండిల్ అయితే ఆల్రెడీ ఓల్డ్దే బండిల్, దానికి కొంచెం కలర్స్ చేంజెస్ తీసుకొచ్చాడు. కానీ చాలా బాగుంది బండిల్ మాత్రం, నాకు నచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు తెచ్చే బండిల్స్ లాగా కాకుండా కొంచెం ఓల్డ్ బండిల్ లాగా అవుతుంది. ఓకే, చూడడానికి అయితే బాగుంది బండిల్. చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే హెయిర్ అయితే డిఫరెంట్గా ఉంది కొంచెం. తర్వాత తీసుకుంటే ఈ బండిల్ అయితే ఫ్రీగా ఇవ్వడం వేసి నాకు తెలిసి అయితే ఇట్లా రింగ్ ఈవెంట్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ రింగ్ ఈవెంట్లో అయితే తీస్తారు. అన్ని సర్వర్స్లో ఫ్రీగా ఇస్తే మాత్రం మన సర్వర్లో కూడా ఫ్రీగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే బండిల్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత తీసుకుంటే గ్రానైట్ స్కిన్ కూడా చూడడానికి బాగుంది. చూసుకోవచ్చు స్క్రీన్ మీద అయితే కనబడుతుంది. తర్వాత తీసుకుంటే ప్యాన్ స్కిన్ కూడా ఓకే, నార్మల్గా ఉంది. నాకు తెలిసి అయితే నెక్స్ట్ కొలాబరేషన్ వచ్చేసి జుజుత్సు కేసన్ అయితే మనకైతే ఉండొచ్చు. యానిమీ కొలాబరేషన్ ఇప్పుడు అయితే ఉండొచ్చు నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. నరుటో తర్వాత అయితే మనకైతే నెక్స్ట్ ఇదే కొలాబరేషన్ అయితే ఉండొచ్చు. చూసుకోవచ్చు కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి ఆ కొలాబరేషన్ నుంచి. ఇక్కడ చూసుకుంటే చాలా అవతార్స్ అయితే లీక్ అయిపోయినాయి మనకు. చూసుకోవచ్చు ఇక్కడ మనకు నేమ్లు అయితే పలకడానికి రావట్లేదు, అందుకని నేనైతే చూపిస్తున్న స్క్రీన్ మీద అయితే చూసేయండి. ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి అవతార్స్ వచ్చేసి. అవతార్స్ అయితే ఒక 9-10 వరకు అయితే అవతార్స్ మనకు ఉన్నాయి. తర్వాత చూసుకుంటే కొన్ని బండిల్స్, ఎమోట్స్ అయితే కూడా చూడడానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు స్క్రీన్ మీద అయితే వేసేసిన. పేర్లు అయితే పలకడానికి రావట్లేదు, అందుకే నేను పలకట్లేదు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు బండిల్స్ అయితే వేరే లెవెల్. ఇవి వచ్చేసి అఫీషియల్గా గరీనా రిలీజ్ చేసినవి అయితే కాదు, ఇవైతే ఫ్యాన్ మేడే నాకు తెలిసి మాత్రం. చూసుకోవచ్చు చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ కొలాబరేషన్ వచ్చేసి డిసెంబర్ ఎండింగ్ ఆర్ మనకైతే జనవరి స్టార్టింగ్లో అయితే తీసుకురావచ్చు. నరుటో షిప్డెన్ తర్వాత చాలా పెద్ద కొలాబరేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫ్రీ ఫైర్ రోడ్కి సరిపోవట్లేదు అనుకుంటా డబ్బులు నరుటోతో వచ్చినవి, ఇంకే మళ్ళీ యానిమీ కొలాబరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకోవచ్చు మంచి ఐటమ్స్ అయితే తీసుకురాబోతుండు. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఎమోట్స్, స్కిన్స్ కావచ్చు, ఇవన్నీ ఏందో కొత్తవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు యానిమేటెడ్ లాబీ అయితే ఉంది. ఇక్కడ లాబీ ఉంది నార్మల్గా, క్యారెక్టర్స్ ఏం కనబడట్లేదు. ఇందులో కూడా సేమ్ ఒక 4-5 బండిల్స్ తీసుకొచ్చి ఇట్లా ఒకటి ఫ్రీగా ఇచ్చి మిగతా అన్ని డబ్బులకు అయితే పెట్టేశాడు ఫ్రెండ్స్. మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ యానిమేనే కాకుండా మనకైతే ఇంకో యానిమే కూడా కొలాబ్ అవుతుంది అయితే లీక్స్ వచ్చేసినాయి. ఇది చూసుకుంటే వన్ పీస్ యానిమే అయితే మనకైతే ఫ్రీ ఫైర్తో కొలాబ్ అవుతుందని అయితే లీక్ వచ్చినాయి. ఇందులో చూసుకుంటే కొన్ని బండిల్స్, కొన్ని ఎమౌంట్స్ అయితే లీక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. దీంట్లో అయితే కొన్ని బండిల్స్, ఒక 6 బండిల్స్, అందులో 2 ఫీమేల్ బండిల్స్, 4 మేల్ బండిల్స్ అయితే ఉన్నాయి. తర్వాత చూసుకుంటే కొన్ని ఎమౌంట్స్ లాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు బండిల్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి బండిల్స్. కాకపోతే ఇవైతే అఫీషియల్ ఫ్రీ ఫైర్ కన్ఫర్మ్ చేసింది అయితే కాదు, ఇది వచ్చేసి ఫ్యాన్ మేడే. నాకు తెలిసి మాత్రం ఫ్యాన్ మేడే 100%. మాకు డాటా అండ్ సర్వర్ ఇచ్చిన వాళ్ళు అయితే నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు చూడడానికి అయితే చాలా బాగున్నాయి బండిల్స్ మాత్రం. ఇక్కడ వన్ పీస్ యానిమే అని కూడా ఇక్కడ వేసారు, చూసుకోవచ్చు. ఓకే, ఇవి అయితే కొలాబరేషన్ అయితే కన్ఫర్మ్ అయింది, బట్ ఇవే బండిల్స్ వస్తాయని మనం చెప్పలేము. ఇవి వచ్చేసి ఫ్యాన్ మేడ్ బండిల్స్ కాబట్టి నేనైతే చూపిస్తున్నా, మీకు చూపించాలి కాబట్టి. మీకు ఎట్లా అనిపించినాయి బండిల్స్ అయితే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చినాయి బండిల్స్. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకైతే
నెక్స్ట్ అక్టోబర్లో రాబోతున్న బూయా బాస్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. స్క్రీన్ మీద చూసుకోవచ్చు బూయా బాస్ అయితే కనిపిస్తుంది. మనకు ఫస్టే ఫీమేల్ బండిల్ అయితే ఇస్తుండు. ఫీమేల్ బండిల్ అయితే చూడడానికి నార్మల్గా ఉంది, అంత అట్రాక్షన్గా కూడా ఏమీ లేదు. చూసుకోవచ్చు స్క్రీన్ మీద అయితే కనబడిపోతుంది. ఫీమేల్ బండిల్ యావరేజ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఫీమేల్ బండిల్ ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత తీసుకుంటే XM8 ఇస్తున్నాడు 30 డేస్కి. ఆ తర్వాత బూయా ఈ టోకెన్స్ అవి అయితే ఇస్తున్నాడు. తర్వాత లెవెల్ 10కి మనకు ఒక లూట్ బాక్స్ అయితే ఇస్తున్నాడు చూసుకోవచ్చు. తర్వాత లెవెల్ 20కి ఒక బ్యానర్ అయితే ఇస్తున్నాడు చూసుకోవచ్చు. బ్యానర్ నార్మల్ ఉంది. తర్వాత మనకు వాటర్లో అండ్ భూమి పైన వెళ్ళే ఒక కార్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే ఇస్తున్నాడు చూసుకోవచ్చు. ఆ వెహికల్ ఇస్తున్నాడు. తర్వాత మనకు ఒక 30 లెవెల్కి వచ్చేసి ఒక లూట్ బాక్స్ అయితే ఇస్తున్నాడు చూసుకోవచ్చు. ఇట్లా క్లౌడ్స్ వచ్చి ఏదో యానిమేషన్ లాగా వస్తుంది. బాగుంది లూట్ బాక్స్ మాత్రం. ఇక్కడ చూసుకోవచ్చు, చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ లూట్ బాక్స్ వచ్చేసి. తర్వాత మనకు ఒక గ్రానైట్ స్కిన్ ఇస్తున్నాడు. 40 లెవెల్కి వచ్చేసి మనకు ఒక గ్రానైట్ స్కిన్ అయితే ఇస్తున్నాడు చూసుకోవచ్చు. చూడడానికి బాగుంది గ్రానైట్ స్కిన్, ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు ఒక అవతార్ ఇస్తున్నాడు అండ్ XM8 పర్మనెంట్ ఇచ్చిస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టే XM8 బాగుంది స్కిన్ వచ్చేసి. సోలార్ క్లౌడ్ XM8 అనేది ఉంది గన్ స్కిన్ వచ్చేసి చూసుకోవచ్చు. అట్రిబ్యూట్స్ వచ్చేసి డబల్ రేంజ్, మూమెంట్ స్పీడ్ మైనస్ ఉంది, రీలోడ్ స్పీడ్ సింగిల్ ప్లస్ ఉంది. ఓకే గన్ యావరేజ్గా ఉంది, అట్రిబ్యూట్స్ అయితే యావరేజ్గానే ఉన్నాయి. తర్వాత తీసుకున్నట్టయితే మనకు ఒక క్యాప్ ఇస్తున్నాడు. 60 లెవెల్కి ఒక క్యాప్ ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు క్యాప్ యావరేజ్గానే ఉంది. తర్వాత తీసుకుంటే 70 లెవెల్కి ఒక ఫ్రీ పారాషూట్ ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఒక బ్యాక్ ప్యాక్ కూడా ఇస్తున్నాడు. బూయా పాస్ తీసిన వాళ్ళకైతే బ్యాక్ ప్యాక్ వస్తుంది చూసుకోవచ్చు. చాలా బాగుంది బూయా పాస్ అయితే ఓకే ఉంది. తర్వాత 80 లెవెల్కి ఒక సర్ఫ్ బోర్డ్ ఇస్తున్నాడు, ఫ్రీగా ఇస్తున్నాడు ఇది వచ్చేసి. తర్వాత 90 లెవెల్కి ఒక ఎమౌంట్ ఇస్తున్నాడు బూయా పాస్లో. ఎమౌంట్ చాలా బాగుంది. అమౌంట్ అయితే చూడడానికి నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అమౌంట్ గురించి. చూసుకోవచ్చు అమౌంట్ అయితే ఇట్లా మన ఫస్ట్ క్లౌడ్స్ వచ్చి తర్వాత సన్ అయితే వస్తున్నాడు, ఏందో మరి కొత్త డిజైన్. తర్వాత మేల్ బండిల్ వచ్చేసి యావరేజ్గా ఉంది, అంత అట్రాక్షన్ అయితే ఏమీ లేదు. నాకైతే ఓకే అనిపించింది మేల్ బండిల్. ఓకే ఫ్రెండ్స్, బూయా పాస్ అయితే ఇంతే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అక్టోబర్లో వచ్చే బూయా పాస్. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ మంత్లో రాబోతున్న ఎవాల్యూట్ ఈవెంట్ అయితే చూసుకుందాము. దీంట్లో వచ్చేసి ఏ గన్స్ యాడ్ చేస్తారో అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మనకైతే ప్రజెంట్ వచ్చేసి AK-47 స్కార్ అండ్ XM8 UMP అయితే నడుస్తున్నాయి చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ప్రజెంట్ అయితే ఇది రన్ అవుతుంది. మనకు అక్టోబర్ 2కి వచ్చేసి ఇదైతే చేంజ్ అయిపోతుంది. అక్టోబర్ 2కి వచ్చేసి మనకు UMP అండ్ XM8 అయితే వెళ్ళిపోతాయి. తర్వాత మనకైతే నెక్స్ట్ వచ్చేసి MP40 అండ్ గ్రోజ్ అయితే యాడ్ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్కారు UMP వెళ్ళిపోయిన తర్వాత మనకైతే MP40 అండ్ గ్రోజ్ అయితే మనకు ఎవాల్యూట్ ఈవెంట్లో అయితే యాడ్ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. 99% ఇవే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇవైతే 100%, నేనైతే 100% అనుకున్నా, బట్ 99% అయితే ఇవే కన్ఫర్మ్. బట్ ఇక లాస్ట్ మూమెంట్లో చేంజ్ చేస్తే మనం అయితే చెప్పలేం ఫ్రెండ్స్. 99% అయితే కన్ఫర్మ్ ఫ్రెండ్స్. నాకు లాస్ట్ అండ్ మెయిన్ అప్డేట్ వచ్చేసి మనకైతే మిస్టరీ షాప్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. దివాళీ స్పెషల్ మిస్టరీ షాప్ అయితే రాబోతుంది చూసుకోవచ్చు. చూడడానికి ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. మనకైతే 89% వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంటర్ కొట్టగానే మనకైతే ఓపెన్ అయిపోయింది చూసుకోవచ్చు. ఇక్కడ 89% అయితే మనకైతే ఇచ్చాడు ఆఫ్. తర్వాత తీసుకుంటే మెయిన్ బండిల్ వచ్చేసి ఇదే బండిల్ ఫ్రెండ్స్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏదో మైట్ బండిల్ అనేది ఉంది. నాకైతే చదవడానికి అర్థం కాలేదు. ఓకే ఈ బండిల్ అయితే చూడడానికి సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో ఓకే మనిషికి 2 డ్రెస్సులు వేసినట్టు అవుతుంది. వన్ సైడ్ అయితే ఇట్లా ఉంది. ఓకే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ బండిల్ వచ్చేసి. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఒక కటానా స్కిన్ అయితే ఉంది. దీంట్లో కటానా స్కిన్ అయితే బాగుంది, చాలా బాగుంది కటానా స్కిన్ వచ్చేసి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు ఏవో గన్ టోకెన్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేశాడు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మనకు ఐస్కి కలర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అది యాడ్ చేశాడు. ఏవేవో ఫేస్ మాస్క్స్ అవి ఇవి ఒక బండిలు కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేసిండు ఫ్రెండ్స్. నార్మల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి అయితే కొన్ని ఇట్లా యాడ్ చేసేసి పెట్టేసిండు గేమ్లో వచ్చేసి చూసుకోవచ్చు. చూడడానికి అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఇంకో కటానా స్కిన్ కూడా దీంట్లో ఉంది. తర్వాత కొన్ని వెపన్ రాయల్ వోచర్స్, ఒక నార్మల్ గన్ క్రేట్స్, ఒక
ఏకే గన్ స్కిన్స్ కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేసిండు దీంట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ స్విచ్ కొట్టినట్టయితే మనకు ఒక ఎమోట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ ఎమోట్ అయితే మనకు పంచి గుద్దిన ఎమోట్ లాగా ఉంది, చూడడానికి బాగుంది ఎమోట్. తర్వాత తీసుకుంటే కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేసాడు దీంట్లో కూడా, నార్మల్ ఐటమ్సే, అంతగా ఏం లేవు. కొన్ని బండిల్స్ అట్లా నార్మల్ ఐటమ్సే యాడ్ చేసిండు. మిర్చి షాప్ అయితే ఇట్లుంది ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.